దూది రైతు దుఃఖం, ప్రభుత్వాల నిర్వాకం పత్తి రైతుకు శాపం. తేమ పేరిట కొనుగోళ్లకు సీసీఐ నిరాకరణ, అన్నదాతకు శాపంగా 7 క్వింటాల నిబంధన. ప్రైవేటుగా అమ్మితే క్వింటాలకు 1300 నష్టం. నేటి నుంచి జెన్నింగ్ మిల్లులో మూసివేత అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది. సర్కారు కొర్రీలు పెడుతుండటంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ అవతారం ఎత్తడంతో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పత్తి కొనుగోలుకు సీసీఐ రోజుకో నిబంధన అమలు చేస్తుండడం రైతులు పత్తి పంటను వ్యాపారులకు తెగనమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది. ఇక 2 పత్తి రైతుల ఆత్మహత్య. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు, అప్పు తీర్చే దారి కానరాక బలవన్ మరణం. ఆసిఫాబాద్ జిల్లా వేంపల్లి, గంగాపూర్ గ్రామాల్లో విషాదం అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది. ఇక ఇటు పోతే ప్రభుత్వాల నిర్వాహకం పత్తి రైతులకు శాపం. రైతుల గోసపడుతుంటే కేంద్రం రాష్ట్రం మొద్దునిద్ర. కొనుగోలు సంక్షేమానికి 2 ప్రభుత్వాలే కారణం. తేమ శాతం, కపాస్ కిసాన్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అని కుంటి సాకులు. ఈ కొర్రీలతో కొనుగోలు నిరాకరిస్తున్న సీసీఐ అని చెప్పేసి కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్తున్నటువంటి మాట. నెలలో కేవలం 1.12 లక్షల టన్నులే కొనుగోలు. కేంద్రంపై ముఖ్యమంత్రి, ఎంపీలు ఒత్తిడి తేవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చి 4 రోజులు దాటినా ప్రభుత్వం కొనకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడులో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు అని చెప్పేసి ఉంది. కొనుగోళ్లకే ఎసరు. పంట సేకరణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు. నాడు బోనస్ కూడా ఇస్తామంటూ హామీలు, నేడు కేంద్రమే కొనాలంటూ వినతులు. ఆర్థిక భారం సాకుతో కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే పనిలో కాంగ్రెస్ సర్కారు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే జొన్న, మక్కా, సోయా కొనుగోలు, లేదంటే రైతు ఆగమే అని చెప్పేసి కూడా ఒక వార్త. రైతులకు దగా చేస్తున్న సర్కారు. వానాకాలం వడ్ల కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. సన్న వడ్లకు బోనస్ 200 కోట్లు విడుదల చేయాలని హరీష్ రావు ఎవరైతే మాజీ మంత్రి స్పష్టం చేసిరో, దాంతోపాటు మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన అని చెప్పేసి కూడా ఇంకొక వార్త అయితే వస్తుంది.